పోయేటామె వచ్చి 30 పర్ఫ్యూమ్లు కావాలి నాకు, 30 పర్ఫ్యూమ్లు కావాలా గిఫ్ట్ ఇచ్చేదానికి అని చెప్పింది. సో అదైతే రెడీ. సో మొత్తం పర్ఫ్యూమ్స్ మిక్స్ అయితే ఇవి మిక్స్ చేశాను. పర్ఫ్యూము ప్యాక్ చేయడం ఇదనమాట. దీని వెనక ఆమె పేరు కావాలనింది. సో ఆమె పేరు రాసి మనం ఇచ్చేస్తాం అనమాట. సో ఇది మన పర్ఫ్యూము. దీని వెనక మన బ్రాండ్ స్టిక్కర్ వేసేస్తాం. బ్రాండ్ స్టిక్కర్ వేసేసిన తర్వాత బాక్స్, ఇది దీని బాక్స్ కాదు, కాకపోతే ఆమె బాక్స్ కావాలని చెప్పింది కాబట్టి దీని బాక్స్ తీసేసి దీని బాక్స్ దీంట్లో పెట్టేసి, ఇది కొంచెం క్యాప్ హైట్ ఉంది సో అందుకోసం అని చెప్పి ప్లాస్టర్ వేసేద్దాం. ఇక్కడ వాళ్ళ పేరు వస్తుంది, 2 పేర్లు చెప్పింది, 2 పేర్లు ప్రింట్. వేరే అన్న అర్జెంటుగా ఇంటికి వెళ్తున్నా నేను, రాత్రి 1:30కు ఫ్లైట్ అని చెప్పి నాకు 10 డవ్ కావాలి, 6 సిల్వర్ సెంట్ కావాలి, అట్లే ఊద్ మరకుజా అని చెప్పి ఇక్కడ ఫేమస్ ఊద్ మరకుజా కూడా కావాలి. ఇవన్నీ దగ్గర ఒక 30-40 దినాలకు ఆర్డర్ పెట్టారు. సో అవన్నీ చేస్తానండి ఇప్పుడు. చూడండి, సిల్వర్ సెంట్ అయితే రెడీ అయిపోయింది. ఇది డవ్ రెడీ అవుతుంది, చూడండి రెడీ అవుతుంది. ఇంక ఇవన్నీ మొత్తం చూస్తున్నారు కదా, మొత్తం రెడీ అవుతున్నాయి. సో టైం లేదు, వాళ్ళకు పాపం ఫ్లైట్ ఉందంట, రెడీ చేసేద్దాం. సో దీంట్లో అయితే డవ్ రెడీ అయిపోయింది. రెడీ అయిపోయి ఫిల్ చేసినాను. ఫిల్ చేసిన తర్వాత క్యాప్స్ పెట్టేసి దాని తర్వాత మన. సో అన్న అయితే డవ్ 10 చెప్పారు. సో 10 ప్రింట్ తీసేద్దాం. సారీ, ప్రింటర్ ఆన్ చేయలేదు. డవ్. సో ఫస్ట్ అయితే పర్ఫ్యూమ్ పేరు డవ్ అయిపోయిన తర్వాత మన బ్రాండ్. ఇది మన బ్రాండ్, ఇది పర్ఫ్యూమ్ నేమ్. స్టిక్కరింగ్ అయితే పూర్తిగా అయిపోయింది. కవర్ చేసి ట్యాక్సీకి ఇచ్చి పంపించేద్దాం. సో అన్నకు ఫోన్ చేసాము, అన్నకు ఫోన్ చేస్తే వచ్చేసాడు ట్యాక్సీ తీసుకొని. ఇంకా అన్న పోయి ఇచ్చేస్తాడు అనమాట. ఇది ఈరోజు 10 దినాలదా.